ఇండస్ట్రీకి చెందిన 80వ దశకపు తారలు ప్రతి ఏటా ఒకే చోట చేరి తమ పాత జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం ఇప్పుడు ఓ సంప్రదాయంగా మారింది. ది 80s స్టార్స్ రీయూనియన్ పేరుతో ఈ ప్రత్యేక వేడుక జరుగుతున్న విషయం తెలిసిందే. ఈసారి కూడా ఎంతో విశేషంగా జరిగింది. ఈసారి రీయూనియన్ వేదికగా చెన్నై నిలిచింది. 3 ఏళ్ల విరామం తర్వాత ఈ రీయూనియన్ జరగడం విశేషం. ఈ వేడుకకు హాజరవడానికి మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో చెన్నై చేరుకున్నారు. విమానంలో ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఈసారి రీయూనియన్కు కోలీవుడ్ నటుడు రాజ్ కుమార్ సేతుపతి, ఆయన భార్య నటి, దర్శకురాలు శ్రీప్రియ ఆతిథ్యమిచ్చారు. మొత్తం 31 మంది సినీ తారలు ఈ వేడుకలో భాగమయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ సినీ పరిశ్రమల నుంచి ప్రముఖులు ఒకే చోట కలిసి తమ అనుభవాలను పంచుకున్నారు. ఈ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, నరేష్, మీనా, జాకీ ఫ్రాష్, శరత్ కుమార్, నదియా ఇంకా చాలా మంది పాల్గొన్నారు. ఈసారి రీయూనియన్ థీమ్గా చిరుత థీమ్ని ఎంచుకున్నారు. అందరూ చీతా ప్రింట్ ఉన్న డ్రెస్సుల్లో మెరిసి ఫోటోలు సోషల్ మీడియాలో హల్చల్ సృష్టించారు. ఈ వేడుకలు అందరూ సంతోషంగా ముచ్చటిస్తూ ఆటపాటలతో ఎంజాయ్ చేస్తూ ఆనాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. కొందరు తమ కెరీర్ మొదటి రోజుల్లో జరిగిన సంఘటనలు పంచుకోగా, కొందరు పాత మిత్రులను చూసి ఆనందంతో మురిసిపోయారు. ఈ రీయూనియన్ మొదట సుహాసిని ప్రారంభించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుగుతుంది. 2019లో మెగాస్టార్ చిరంజీవి తన నివాసంలో 10వ రీయూనియన్కి ఆతిథ్యం ఇచ్చారు. ఇక 2022లో బాలీవుడ్ నటుడు జాకీ ఫ్రాష్, నటి పూనం దిల్లన్ ఈ వేడుక నిర్వహించారు. ఇక 2023లో ఈ రీయూనియన్ జరగలేదు. 2024లో చెన్నై వరదల కారణంగా వాయిదా పడిన ఈ వేడుక ఈసారి చెన్నైలో ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది.